హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు ఆధునిక విద్యా విధానం అండ్ చార్టర్ చట్టం గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఎవరి రాకతో భారతదేశంలో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది? చెప్పారా ఆన్సర్? పోర్చుగీస్ వారు. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు పోర్చుగీస్ వారు. ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీసు వారు అని ఎస్ఎస్ ముఖర్జీ పేర్కొన్నాడు. సెకండ్ వన్ ఆన్సరు 4th వన్ ఏబి 2 సరైనవట. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు పోర్చుగీస్ వాళ్ళు. ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీస్ వారు అని చెప్పింది ఎస్ఎస్ ముఖర్జీ. గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. సరైనది ఫస్ట్ ఏది చూద్దాం. ఆన్సర్ ఈ సెకండ్ వన్ అండి. ఏబిసి కరెక్ట్ అట. చూద్దాం ఏబిసి. 1575లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బంద్రా దగ్గర సెయింట్ ఆన్స్ అనే కళాశాల ఏర్పాటు చేశారు. పోర్చుగీసు వారు కొచ్చిన్ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. రోమన్ క్యాథలిక్ మిషన్లు మత ప్రచారంలో భాగంగా భారతీయులకు విద్యను అందించే బాధ్యత తీసుకున్నాయి. ఇవి 3 కరెక్టేనట. సో మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు? జిగెన్బర్గ్. 1716లో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ ట్రాంక్విబార్. భారతీయ విద్యా విధానంలో వలసవాద విద్యా విధానం అని ఈ కాలాన్ని పేర్కొంటారు. ఆన్సర్ ఇస్ 1757, 1947. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి. ఎంత చదివినా సరే ప్రాక్టీస్ చేస్తేనే, అంటే ఎగ్జామ్స్ కంటే చాలా ముందే ప్రాక్టీస్ చేయాలి. అంటే మనకు అవగాహన ఉంటుంది. అంటే సబ్జెక్టు మనం ఎంతవరకు తెలుసుకున్నామనే అవగాహన కేవలం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. లేకపోతే అస్సలే రాదు. చదివినట్టే అనిపిస్తుంది, గుర్తున్నట్టే అనిపిస్తుంది, కానీ మళ్ళీ గుర్తుపట్టడం అంటే ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అండ్ ప్రాక్టీస్ చేస్తే రివిజన్ కూడా అవుతుంది. వితౌట్ రివిజన్, వితౌట్ ప్రాక్టీసు విజయాన్ని జయించలేమండి. సో ఈ క్రింది వానిలో ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం కాలాన్ని గుర్తించండి. ఇక్కడ ఏమడిగిండు? వలసవాద విద్యా విధానాన్ని అని అన్నాడు. విధానమని వలసవాద గుర్తుపెట్టుకోండి. వలసవాద. ఇక్కడ క్రింది వాటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం కాలాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ థర్డ్ వన్ అండి. 1764 నుంచి 1858 వరకు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో తొలి ఆంగ్ల ఇండియన్ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాస్. ఆన్సర్ ఇదేముందో ఒక్క నిమిషం. 9వది. దీని ఆన్సర్ ఏకి సరైన వివరణ అని ఉందండి. సో ఇదిగోండి. ఆధునిక భారతీయులకు ఆంగ్ల అవసరాన్ని గుర్తించిన తొలి వ్యక్తి చార్లెస్ గ్రాంట్ను ఆధునిక విద్యకు పితామహుడుగా పేర్కొంటారు. ఆన్సర్ చార్లెస్ గ్రాంట్ కంటే ముందు మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన గవర్నర్ జనరల్ లార్డ్ మింటో. ఆన్సర్ ఏంటిదో చూద్దాం. 11వ ఆన్సర్ ఏబిసి. పెన్సిల్ విరిపించండి. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏబిసి సరైనట. అన్ని చదివేద్దాం. అబ్జర్వేషన్ అనే పుస్తకాన్ని రాసింది చార్లెస్ గ్రాంట్. గుర్తుంచుకోండి. భారతీయులను బాగుపరచాలంటే ఇంగ్లీష్ భాషలో విద్యను అందించాలని సూచించింది చార్లెస్ గ్రాంట్ సూచనలను 1813 చార్టర్ చట్టంలో పొందుపరిచారు. ఇవి 3 కూడా కరెక్టేనట. ఆన్సర్ ఈస్ ఏబిసి.
సో భారతీయులకు విద్య అందించే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం ద్వారా గుర్తించింది. 1792. ఈ క్రింది వానిలో చదువుకున్న వాళ్ళకి కాన్సెప్ట్ వస్తుందండి. చదివిన వారికి, ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా కాన్సెప్ట్ వస్తుంది. 1792 అనేది దేని తర్వాత ఏదైంది, అప్పుడు ఏం జరిగింది అనేది. సో ఈ క్రింది వానిలో భారతీయ విద్యా విధానం పరిచిన వారు. సో 13. లార్డ్ మెకాలే. ఏ పుస్తకంలో విలియమ్స్ జేమ్స్ భారతీయ సంస్కృతిని అత్యంత వెనుకబడ్డ సంస్కృతిగా పేర్కొన్నాడు? హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. భారతదేశానికి 15ది ఏంటిదో చూద్దాం. ఆన్సర్ ఈస్ బికి సరైన వివరణ ఏనట. సో చెప్తాం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి ఆధునిక కాలంలో తొలి కళాశాలను ఏర్పాటు చేసిన వారు పోర్చుగీస్ వారు. ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసు అని ఎస్ఎస్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. ఏ యుద్ధంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజ్య పరిపాలన చేపట్టింది? 1764. బాక్సర్ యుద్ధం. 1764. ఆన్సర్. సో 1813 చార్టర్ చట్టం. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఒకటేమో ఎన్నో చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇందులో నుంచి వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ప్రీవియస్ పేపర్స్ చూశాను. సో అందుకే చెప్తున్నాను. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యకు కేటాయించిన నిధులు ఎక్కువ వీటిని అందించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యకు కేటాయించిన నిధులు ఎక్కువ వీటికి అందించారు. ఆన్సర్ ఈస్ 1 అండి. కలకత్తా మదర్సా, కాశీ సంస్కృత కళాశాల. 1813 చార్టర్ చట్టంలో భారతీయులకు విద్యను అందించడం కోసం ₹1,00,000 కేటాయించారు. దాని తక్షణ ఫలితం ప్రాక్ పశ్చిమ వివాదం. సో థర్డ్ వన్ ఆన్సర్. ఫస్ట్ అయితే ఏబిసి పై వాటిలో సరైనవి ఏబిసి అట. మొత్తం చదువుదాం. ప్రాక్ వాదానికి నాయకత్వం వహించింది జాన్ టైట్లర్. పశ్చిమ వాదానికి నాయకత్వం వహించింది లార్డ్ మెకాలే. రాజా రామ్మోహన్ రాయ్. ఉన్నత వర్గాలకు విద్యను అందించడం ద్వారా దిగువ తరగతి ప్రజలకు దానంతట అదే విద్య ప్రసారమవుతుంది అనే భావనతో అధోముఖ వడపోత సిద్ధాంతమును ప్రతిపాదించారు. 3 కరెక్టే. భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. 1813 నుంచి 1834 వరకు. కాశీలో హిందూ పాఠశాల ఇతని చేత స్థాపించబడింది. చెప్పారా? ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు గుర్తుపట్టండి. మదన్ మోహన్ మాలవ్య. కాశీలో హిందూ పాఠశాల. కాశీలో హిందూ మాలవ్య మదన్ మోహన్ మాలవ్య. 1813 చట్టం ఫలితంగా ఏర్పడిన ప్రాక్ పశ్చిమ వివాదం నివారణ కోసం ఏర్పడిన కమిటీ. లార్డ్ మెకాలే. ఆన్సరు ఏబిసిడి అన్నీ సరి అయినవి అని చెప్పాడు. చదువుదాం ఇప్పుడు. భారతీయులు
భారతీయులు పండితులే కారు. పండితులంటే జాన్ లాక్, తత్వశాస్త్రం, మిల్టన్, సాహిత్యం తెలిసినవాడు. భారతీయ సాహిత్య సంపద ఐరోపా ఖండంలో లైబ్రరీలోని ఒక షెల్ఫ్కు సరిపోదు. భారతీయ విద్యా లక్ష్యం గుమస్తాలను తయారు చేయడమే. ఆంగ్లం నూతన విజ్ఞానానికి తాళపు చెవి లాంటిది. సో దీని క్వశ్చన్ ఇవే ఇచ్చిన వాటిలో లార్డ్ మెకాలే సిఫార్సులో సరి అయినవి. అవన్నీ లార్డ్ మెకాలే దాంట్లో సిఫారసులు అవి ఇప్పుడు చదివినవి. పెద్ద పెద్దగా ఉన్నాయండి క్వశ్చన్స్. దీనికే టైం ఫుల్ తీసుకుంటుంది మనకి ఎగ్జామ్లో కూడా. కానీ కాన్సెప్ట్ మొత్తం రావాలన్నట్టు. ఇలా ఇస్తే ఖచ్చితంగా మొత్తం కాన్సెప్ట్ రావాలి. ఆన్సర్ ఈజ్ క్రింది వాటిలో సరి అయినవి. ఆన్సర్ ఈజ్ ABCD. మొత్తం చదువుదాం. ఆధునిక భారతీయులకు ఆంగ్ల విద్య అవసరాన్ని గుర్తించింది చార్లెస్ గ్రాండ్. కరెక్టే. ఆంగ్ల భాష కోసం పోరాడిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. ఇది కూడా కరెక్టే. ఆంగ్లం లేకుండా భారతదేశానికి భవిష్యత్తు లేదని పేర్కొన్నది లార్డ్ మెకాలే. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినది బెట్టింగ్ కట్టిండి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. విలియం బెంటింగ్ పెట్టి ఫస్ట్ ఇంగ్లీషు తీసుకొచ్చిండు అని. విద్యలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడం కోసం నియమించిన లార్డ్ మెకాలే తన సిఫారసుల్ని ఎప్పుడు సమర్పించాడు? 1835లో. ఆంగ్లంలో చదివిన వారికి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తానని పేర్కొన్న గవర్నర్ జనరల్ లార్డ్ హర్డింగ్. 1813 ఏం చెప్పిండు? ఏ సరి అయినది, బి సరి కాదట. ఏ సరి అయినది. ఇది చదువుదాం. 1813 ఆన్సరు ఏ సరైనది. 1813 చట్టం ద్వారా భారతీయుల విద్యా బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంది. 1835లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. సెకండ్ వన్ ఏబి సరి అయినమాట. 2 చదువుదాం. 1835లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినారు. 1835 నవభారతం 1835లో జన్మించిందని విఈ హాలండ్ పేర్కొన్నాడు. ఆన్సర్ ఈజ్ ఏబి సరి అయినవి. జాన్ టైట్లర్ ఒక మెడికల్ సర్జన్. సో ఇదివండి. సో దీని తర్వాతనే కమిషన్లు చేస్తానండి. అంటే హాస్టల్ వెల్ఫేర్కి కూడా వస్తుంది అండ్ డిఎస్సికి కూడా వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత నేను చేసేది చాలా ఇంపార్టెంట్. 12 క్వశ్చన్స్ వరకు వస్తాయట హాస్టల్ వెల్ఫేర్లో ఈ యూనిట్ నుంచి. మరి మనకు డిఎస్సిలో కూడా 2, 3, 4 వరకు వస్తాయంట. కమిషన్ల నుంచి 5 వరకు అని చెప్పారు అన్ని వీడియోలు చూస్తుంటే. సో దయచేసి ఈ ప్రీవియస్ పేపర్లు కూడా చాలా ఉన్నాయండి, మీరు చూడండి ప్రీవియస్ పేపర్లు. ఇందులో నేను ఒక వీడియో కూడా పెట్టాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.